వెహికల్ ఆఫ్ అయితే ఏం చేయాలి, రైట్. ఇప్పుడు మనం రన్నింగ్ లో పోయేటప్పుడు వెహికల్ బంద్ అయితే ఏం చేయాలనేది నీ డౌట్, అంతే కదా, రైట్. దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి, ఓకేనా. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇంధనం అయిపోతే, అంటే ఇంధనం అంటే లైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫ్యూయల్, ఓకేనా. ఫ్యూయల్ అయిపోతే బంద్ అవుతుంది, ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి ఇంజన్ హీట్ అయితే ఆఫ్ అవుతుంది. సో ఇంజన్ హీట్ అవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఇంజన్ ఆయిల్ తక్కువ ఉన్నా, రెండోది కూలింగ్ ఆయిల్ కరెక్ట్ లేకపోయినా ఇంజన్ హీట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల బంద్ అవుతుంది. మూడోది మనకు ఈ పవర్ సప్లై లేకపోయినా బంద్ అవుతుంది. అర్థమైందా? సో మనకి ఈ మూడు రీజన్స్ వల్ల కార్ బంద్ అవుతుంది. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏమంటారు, వెహికల్ ఆఫ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాల్సింది ఫ్యూయల్. సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉందా లేదా. సో సెకండ్ వన్, ఆ పెట్రోల్ ఉన్నాక కూడా వెహికల్ బంద్ అయింది అంటే దానికంటే ముందు నీకు ఇండికేషన్, ఇక్కడ మనకి డాష్ బోర్డ్ లో ఇండికేషన్ వస్తుంది. సో ఇంజన్ హీట్ అయితే ఇంజన్ హీట్ అయ్యే సింబల్ ఇండికేషన్ వస్తుంది, అది చూపించిన మొన్న మనం కార్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో వస్తుంది చూడ, ఆ సింబల్ వస్తుంది. సో ఆ సింబల్ వచ్చినప్పుడు మనం పక్కకు వస్తే ఆపుకొని ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆపుకొని పోతే ఏం కాదు. అది కాకుండా నువ్వు అట్లనే నాన్ స్టాప్ అట్లనే పోయినావు అనుకో, ఇంజన్ హీట్ అవడం వల్ల బంద్ అవుతుంది. అట్లా ఇంజన్ హీట్ అయినప్పుడు బంద్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆగితే, ఇంజన్ కూల్ అయ్యేదాకా ఆగితే మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏది ఇంజన్ ఆయిల్ కానీ కూలెంట్ ఆయిల్ కానీ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజన్ ఆయిల్ అయిపోతే మనం ఏం చేయలేము, దానికి ఇంజన్ ఆయిల్ దగ్గరలో ఉంటే తీసుకొని వచ్చి పోసుకొని వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంజన్ ఆయిల్ అయిపోవడం వల్ల ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. అట్లా డ్యామేజ్ అయ్యి స్టార్ట్ కాకపోతే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. అది కాకుండా ఒకవేళ కూలెంట్ అయిపోయి బంద్ అయితే మన దగ్గర ఉన్న మినరల్ వాటర్ వేయచ్చు, లేకపోతే డిజిటల్ వాటర్ వేయచ్చు. లేదు నీకు అందుబాటులో షాప్ ఉంది అంటే మనం కూలెంట్ ఆయిల్ కూడా తెచ్చుకొని పోసుకోవచ్చు. అర్థమైందా? సో ఇవి పోసుకొని మినిమం ఒక 10-20 మినిట్స్ ఆగిపోయిన తర్వాత, అంటే అక్కడ ఆపి అది పోసుకున్న తర్వాత స్టార్ట్ అయితే మళ్ళీ వెళ్ళొచ్చు, రైట్. అర్థమైంది కదా. ఒకవేళ నీకు పవర్ సప్లై లేకుండా బంద్ అయిందంటే, పవర్ సప్లై మళ్ళీ నువ్వు బ్యాటరీ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో పవర్ సప్లై ఎట్లా పోతుంది అంటే, ఇది డైనమో ఉంటుంది మనకి, అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే కొద్దీ ఛార్జింగ్ కావడానికి డైనమో ఉంటుంది. డైనమో ఖరాబ్ అయినప్పుడు కూడా వెహికల్ ఆఫ్ అవుతుంది. సో అట్లా ఖరాబ్ అయినప్పుడు మనం బ్యాటరీ పెట్టుకొని కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ డైనమో చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు, ఓకేనా. అర్థమైంది కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ అయిపోయినప్పుడు కూడా సేమ్ ప్రాసెస్. సో వెహికల్ ఆగిపోయిన తర్వాత మనం వెహికల్ సైడ్ ఆపుకుంటాం కదా, ఆపినప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పొయ్యంగానే వెహికల్ స్టార్ట్ కాదు, కొంచెం టైం తీసుకుంటే కొద్దిసేపు ఆగాలి. అర్థమైందా?